గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఈ మొత్తం ప్రయాణంలో మొదటి సినిమా అవకాశం అంటే ఎలా వచ్చిందో మీరు ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు. ఆ వచ్చిన ఆ క్షణంలో ఇది అంటే దీన్ని నేను హ్యాండిల్ చేయగలనా? లేదా? అని భయపడ్డారా? లేదు నేను కొట్టి చూపిస్తానని నమ్మకంతో ఉన్నారా? ఆ తొలి సినిమా ప్రయాణం గురించి కాస్త షేర్ చేయండి. నేను సినిమా గురించి ఎప్పుడు భయపడేవాడిని కాదు. సార్. సినిమా తీయగలనా లేదా? సినిమా తీసేటప్పుడు కంగారు పడతానా? షార్ట్ పెట్టడం వచ్చా రాదా? దీని గురించి నేను భయపడ్డ క్షణం హ్మ్. నా మొదటి సినిమాకి లేదు, ఈ రోజుకి లేదు. సార్. అది ఎందువల్లో తెలీదు నాకు కూడా. సో, చెప్పండి సార్ ఫస్ట్ సినిమా ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ సినిమా 'సిక్స్టీన్స్'. నేను యాక్చువల్‌గా ఫస్ట్ శ్రీకాంత్ గారితో చేద్దాం అనుకున్నా, హ్మ్. జగపతి బాబు గారితో చేద్దాం అనుకున్నా, రాజశేఖర్ గారితో చేద్దాం అనుకున్నా. అసలు నేను "నువ్వు డైరెక్టర్ అయితావయ్యా" చెప్పిన మొదటి హీరో రాజశేఖర్ గారు. హ్మ్. 'దీర్ఘ సుమంగళి భవ' సినిమా జరిగేటప్పుడు చెప్పాడాయన. హ్మ్. "నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావని." ఓహ్! నేను పెద్ద డైరెక్టర్ అవుతానన్నాడు కదా! అనేసి ఆయనకి చెప్పా ఫస్ట్ కథ. సార్. చేయలేదాయన. అంటే అవ్వలేదు. ఆయన చాలా బిజీగా చాలా యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. అవ్వలేదు. నాకు శ్రీకాంత్ గారు చాలా క్లోజు. చాలా మా సరదాగా ఉండేవాళ్ళం లొకేషన్‌లో. ఆయనతో చేద్దామని ఆయన్ని ట్రై చేశా. అవ్వలా. సాయి కుమార్‌తో ట్రై చేశా. అవ్వలా. శ్రీహరి గారితో ట్రై చేశా. అవ్వలా. ఇంక అలాగా మ ఎలాగా అంటే అప్పుడు కొంచెం బడ్జెట్‌లు అయి తెలుగు డైరెక్టర్స్‌కి అంత ఈజీ హ్యాండ్ లేదప్పుడు. సార్. తమిళ్ డైరెక్టర్స్ డామినేషన్ చాలా హెవీగా ఉంది నేను డైరెక్టర్ అయిన టైంలో. హ్మ్. తమిళ్‌లో మాట్లాడితే డైరెక్షన్ చేస్తున్నారు. ఓకే. ప్రొడ్యూసర్‌లు, అదొక హీరోలు. ట్రెండ్ అయిందప్పుడు. అంటే వాళ్ళు హిట్లు ఇస్తున్నారు. హ్మ్. అంతే కదా! ఇండస్ట్రీ ఎప్పుడు హిట్ పైన డిపెండ్ అయి ఉంటది. ఖచ్చితంగా. ఖచ్చితంగా. సో, తమిళోళ్ళు హిట్ ఇస్తున్నారు కాబట్టి తమిళోళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. తెలుగోళ్ళు కొత్త డైరెక్టర్ అయినా సరే అంత పవర్‌ఫుల్‌గా లేదప్పుడు. తెలుగు హ్మ్. డైరెక్టర్స్ న్యూ బ్లడ్. అది మార్చింది తేజ. సార్. తేజ అనేవాడు 'చిత్రం' అనే సినిమా తీసి చూయించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. హ్మ్. దాంతో తెలుగు డైరెక్టర్స్ పైన కాన్ఫిడెన్స్ వచ్చింది. తెలుగు కొత్త కుర్రాళ్ళు హిట్లు ఇవ్వగలరు అన్న ఒక చిన్న పాత్ ఓపెన్ అయింది. ఓపెన్ అయింది. ఆ తర్వాత సానాయాది రెడ్డి గారు సార్. చిన్న సినిమాల్లో సినిమా కొట్టి ఆయన కూడా చిన్న రూట్‌కు అదే రూట్‌లో హిట్ ఇచ్చాడు. హ్మ్. అప్పుడు నేను రాసిన ఒక కథ 'సిక్స్టీన్స్'. హ్మ్. ఇంకా ఇక్కడ శ్రీకాంత్ గారు ఇట్లా అవ్వట్లేదు పనులు. ఆ కథలకి, ఆ బడ్జెట్‌లకి కుదరట్లేదు. వాటికి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకో అంటే బడ్జెట్ ఎక్కువ ఇది బిజినెస్‌లు అన్నీ ఉంటాయి కదా! యాక్సెప్ట్ చేయట్లేదు. మనం కూడా ఒక చిన్న కథ రాద్దాం. హ్మ్. కొత్త వాళ్ళతో మనం ఎందుకు చేయకూడదు అని 'రాజా హిందుస్థానీ' అనే సినిమాని తిరగేసి మరగేస్తే 'సిక్స్టీన్స్'. యాక్చువల్‌గా అడగదాం అనుకున్నా మీరే చెప్పేసారు. అలాగా 'రెండు జల్ల సీత' అనే ఒక సినిమా నాకు అలా స్టోర్ అయిన సినిమాల్లో ఒకటి. హ్మ్. అప్పుడు నేను చూసిన సినిమాల్లో కొత్తగా ఫీల్ అయిన సినిమా అది. నలుగురు కుర్రాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఈ అమ్మాయి చివరిలో నలుగురు కుర్రాళ్ళని కాదు నేను ఇంకొకరిని ప్రేమించాను అని చెప్పే సినిమా 'రెండు జల్ల సీత' చాలా బావుంటది సినిమా. సార్. ఈ నలుగురు కుర్రాళ్ళు కలిసి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. హ్మ్. బ్యూటిఫుల్ స్టోరీ అది. అది ఫుల్ ఆఫ్ ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ మళ్ళీ ఇంత మంచి పెయిన్ ఉంటది ఆ సినిమాలో. ఇట్లాగా ఈ 'రాజా హిందుస్థాన్‌కి' ఆ 'రెండు జల్ల సీత'ని కలిపి హ్మ్. ఇట్లాగ మీరు నేను ఎలా మాట్లాడుతున్నామో ఒక ప్రొడ్యూసర్‌కి కథ చెబుతూ కథ లేదు నా దగ్గర అసలు 'సిక్స్టీన్స్'. ఓకే. ఒక చిన్న 20,00,000, 30,00,000లో ఒక కథ కావాలని ఒక వ్యక్తి అడిగితే ఆయనకు చెబుతూ కథ కథ పుట్టేసింది. లేదు. కథ లేదు పిలిచాడు. కథ ఏం చెప్పాలి అంటే ఇట్లాగా నలుగురు కుర్రాళ్ళు, ఒక అమ్మాయి. ఈ నలుగురు కుర్రాళ్ళు అలా వెంటపడడం మామూలే కదా! నేను వెంటనే అన్నా. నేను కథ చెబుతూ కథ ఆలోచిస్తున్నా. హ్మ్. నలుగురు కుర్రాళ్ళు, కాలేజీ కుర్రాళ్ళు, ఒక అమ్మాయి అమెరికా నుంచి వచ్చింది 'రాజా హిందుస్థానీ'. ఈ నలుగురు కుర్రాళ్ళు 'రెండు జల్ల సీత' ఈళ్ళు పెడుతూ ఉన్నారు. ప్రేమిస్తున్నాను అని చెప్పంగానే ఆ అమ్మాయి 'రెండు జల్ల సీత' ప్రేమించట్లేదు అని చెప్పింది. ఎందుకు? ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించా అని చెప్పింది. అది చెప్తే మళ్ళీ 'రెండు జల్ల సీత' అవుద్ది కదా! అది చెప్పకూడదు. ఏం చెప్పాలి? ఈ కుర్రాళ్ళు ఏం అడగాలి? సో, ప్రేమిస్తున్నాము అని చెప్తే రెగ్యులర్ అవుద్ది కదా! ప్రేమిస్తున్నాం అని చెప్పకూడదు ఈ కుర్రోళ్ళు. ప్రేమిస్తున్నాం అని చెప్పకూడదు అంటే ఏం చెప్పాలి? నీతో ఉంటాం ఒకరోజు, ఒక నైట్ అని హ్మ్. చెప్పాలి. ఇది కొత్తది అవుద్ది కదా! ఏసాం. ఆహ్, ఇప్పుడు ఒప్పుకుందనుకో, ఆ అమ్మాయి ఒప్పుకోలేదనుకో, మీరసలు కుర్రాళ్ళా అసలు డామ్ డూష్ అందనుకో, ఇది కొత్తది కాదు పాతది. సో, కొత్తది ఏదేంటి? ఆ అమ్మాయి ఒప్పుకోవాలి. హ్మ్. ఒప్పుకుంది. ఇంటర్మిషన్ అన్నాను. వెంటనే లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడాడు ఆ! ఆయన. ఛీ! చాలా బావుంది కదా! ఇది.
ఇప్పుడు ఈ కుర్రాళ్ళు రియలైజేషన్ అవ్వడం, అదే సినిమా అన్న కథ అన్న ఓకే కథ ఉమ్. సినిమా చేద్దాం అని చెప్పేసాడు. చెప్పాడు కానీ నేను కథ వేసేసరికి ఇంకా ఆయన చేయలేకపోయారు. అలాగా సినిమా అవ్వకపోతే సడన్గా అప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది. కృష్ణారెడ్డి గారికి పని చేయట్లేదు, అదే ఐ మీన్ డైరెక్టర్ అవుదామని వచ్చాం కదా. అయ్యప్ప స్వామి మాలేసా, సార్ డైరెక్టర్ అవ్వట్లేదు, 1.5 year అయిపోయింది, అవకాశాలు రావట్లేదు, ఫ్యామిలీ, పాప, ఇంట్లు చాలా టైట్ అయిపోయింది. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోదాం మళ్ళీ, ఎవరినో అడిగి వాళ్ళకి రాజావాణి రెడ్డి గారికి వీళ్ళకి ఫోన్ చేస్తున్నా, సార్ అసోసియేట్కి వస్తానండి అని. వాళ్ళేమో అందరి దగ్గర బ్యాచ్లు ఉంటారు, అవట్లా. ఓ పక్కన డైరెక్షన్ ట్రయల్స్ చేస్తున్నాం, అవట్లా. తర్వాత తమాషా ఈ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఎవడన్నా కోటీశ్వరుడు బంగ్లాలు తెలిసిపోతాయి కదా మనకి. అలా పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటే ఆటో వేసుకొని వెళ్ళిపోయి చెప్పేసేవాను వాళ్ళకి, వాళ్ళు సార్ ప్రొడ్యూసర్ మీరు ఏమైనా ప్రొడ్యూసర్లు కాదా అవునా కాదు, పెద్ద బంగ్లా ఉంటే డబ్బులు నోడే కదా, 30 లక్షలు పెట్టి సినిమా తీయడానికి చెప్పేసేవాడిని. చాలామంది ఇళ్ళకి వెళ్ళి చెప్పాను అలాగే నేను. చెప్తే లేదండి మేము సినిమా తీయాలనుకోవట్లేదు అని వాళ్ళు అంటాం. మళ్ళీ ఇలా తిరుగుతున్న టైంలో అయ్యప్ప స్వామి మాలేసాను. ఐ థింక్ ఫస్ట్ టైం వేసాను నేను అప్పుడు అయ్యప్ప స్వామి మాలేసి వచ్చాను. మాల తీసాను ఆ రోజే, సార్ మాల తీసాను. ఒకడు వచ్చాడు, దొంతిరెడ్డి అచ్యుత్ రెడ్డి రమ్మంటున్నాడు అని. శ్రీనివాస్ అని రైటర్, అంటే నేను కథ రాసుకునేటప్పుడు సిట్టింగ్స్కి వచ్చిన కుర్రాడు. దొంతిరెడ్డి అచ్యుత్ రెడ్డి ఎవరంటే ఇలాగ చెప్పాడు. అంతకుముందు సినిమాలు ఫైనాన్స్ చేయడం, ఆయన ఓ సినిమాకి ఏదో చేయటం జరిగింది, ఏదో సినిమాకి ఆయన ప్రజెంట్స్ అనగానే ఇంకా వెళ్ళిపోయాం ఇద్దరం ఆటో వేసుకొని. బి గోపాల్ గారి ఇంటి పక్కన ఉండేది, ఆయనకి ఆఫీస్ ఉండేది. వెళ్ళిపోతే పైన ఇంకా ఏమైనా కథ ఏదో నీ దగ్గర బాగుందంట కదా ఏదో సినిమా అంటే, ఇంకా అప్పుడు టైట్ పెట్టా 16th అని. అవును సార్ అని కథ చెప్పా. కథ బాగుందా, చేద్దాం అన్నాడు. కానీ 30 లక్షలు చేస్తావా, చేయగలవా లేదా, ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ. ఇంకప్పుడు హీరోలను సెలెక్ట్ చేసాం, రోహిత్ని, ఈ 4 కుర్రాలని. బడ్జెట్ లేదు మా దగ్గర, డబ్బులు లేవు. డబ్బులు అచ్యుత్ రెడ్డి దగ్గర ఉన్నాయి, కానీ ఆయన సినిమాని నమ్మాలంటే ఆయన ఏం తీయట్లేదు. సో ఈ కుర్రాల దగ్గరే 10,000 15,000 ఇవ్వండిరా, సాంగ్స్ రికార్డింగ్ చేస్తాను, సాంగ్స్ వినిపిస్తే ఆయనకి నమ్మకం రావచ్చు అంటే, వీళ్ళు తలా 10,000 అలా 5,000 వేసి హీరోల దగ్గర డబ్బులు తీసుకొని రోహిత్ 15,000, ఆడు ఒక 5,000, ఒక బట్టల షాప్ ఓనర్ని పట్టుకున్నాం, ఒక కుర్రాడు. వాళ్ళకి ఎయిర్పోర్ట్ పక్కన షాప్ ఉండేది, బట్టల షాపు. చాలా బాగుండేది, చాలా మంచి డిజైన్స్, కొత్త డిజైన్స్ తెచ్చేవాడు కుర్రాడు. ఆ బట్టలు కావాలి మనకి, 16th యూత్ఫుల్ కదా, ఆడికో క్యారెక్టర్స్ అని చెప్పేసి ఇస్తానని చెప్పి బట్టలు ఫ్రీగా కొనాలని అడిగా. వాడు బట్టలు ఫ్రీగా ఇచ్చాడు. రోహిత్ ఐ థింక్ 15,000 ఇచ్చినట్టున్నాడు. ఆ 15,000తో రికార్డింగ్ చేశా. 16th దేవుడి వరం అందిస్తే తర్వాత ఒక 4 పాటలు రికార్డ్ చేసాం. నాకు తెలిసి 16th పాటలన్నీ 25,000లో రికార్డ్ చేసాం. సూపర్ డూపర్ హిట్స్ ఆడియో. మా ఆడియోనే నాకు తెలుసు ఆ రోజుల్లో 3 కోట్లు ఏదో వచ్చిందని అన్నారు, మనకు డీటెయిల్స్ తెలియదు. కానీ అచ్యుత్ రెడ్డి గారు చేస్తానన్న తర్వాత ఒక 3-4 నెలలు చేయట్లేదు ఆయన ఏదో సీరియల్ ఒకటి కొన్నారు, సుహాసిని గారు అప్పుడు సీరియల్ ఏదో చేశారు, అది కొన్నారు ఆయన. అది డిలే అవుతుంది ప్రాజెక్ట్, దానివల్ల డబ్బులన్నీ అటు పెట్టడం వల్ల మళ్ళీ ఇటు డిలే అవుతూ వచ్చింది. ఇంకా నేను 3 నెలలు 4 నెలలు చూసి, సార్ మీరు చేయకపోతే నేను బయటికి వెళ్తానండి అంటే, అప్పుడు జక్కుల శ్రీనివాసరెడ్డి అని అప్పుడు ఆయన్ని ప్రవేశపెట్టారు. ఓకే, ఆయన పిలిచి కథ 7 o'clock ఐ థింక్ ఈవినింగ్ రమ్మన్నారు, చెప్పాను కథ. అప్పుడు కథ అంటే సినిమా మొదలెడితే ఎండ్ కార్డు దాకా మొత్తం డైలాగులు షాట్లతో సహా చెప్పేసేవాడిని, 2.5 hours. ఇప్పుడు కూడా కథ అంటే మొత్తం కథ చెప్పేస్తా. ఆయన మొత్తం కథ విన్నారు, ఓకే ఈ సినిమా మనం చేస్తున్నాం అని ఒక 5,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి రేపు మార్నింగ్ బాంబే వెళ్ళి హీరోయిన్ని సెలెక్ట్ చేయండి అన్నాడు. ఐ థింక్ మంగళవారం అనుకుంటా, సోమవారం మంగళవారం అది. డబ్బులు ఇచ్చారు,
ఆ రోజు రాత్రో మరుసటి రోజు రాత్రో వెళ్ళిపోయాం, బాంబే వెళ్ళిపోయా. వాళ్ళు సుష్మా కౌల్తో మాట్లాడారు. సుష్మా కౌల్ ఇంటికి వెళ్ళాము. గురువారం అనుకుంటా అక్కడ ఫ్లైట్ ఎక్కి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. వెళ్ళేటప్పుడు మళ్ళీ బస్కే వెళ్ళాను నేను. 5,000 ఇచ్చారు కదా, బస్సులోనే వెళ్ళి వచ్చేటప్పుడు హీరోయిన్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఫ్లైట్ టికెట్ వేశారు. జక్కుల శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చారు. వచ్చి చూసి ఆయన నేను కలిసి ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చాం. గురువారం వచ్చాం, శుక్రవారం అనుకుంటా, ఐ థింక్ నాకు గుర్తులేదు. షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ చేసాం. డైరెక్ట్గా హీరోయిన్ రావడం, షూటింగ్ స్టార్ట్ చేసేయడం. సార్ ఈలోపు అచ్యుత్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఉండగానే ఈ కుర్రోళ్ళందరినీ సెలెక్ట్ చేసాం. రోహిత్ని, డుంబు అనేవాడిని, బట్టల షాప్ చెప్పాను కదా, ఆ బక్క అబ్బాయి, బట్టల షాప్ అబ్బాయి, బట్టల షాప్ అబ్బాయి బక్కగా ఉంటాడు, అవును. కళ్ళజోడు పెట్టుకొని. అవును. సో వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత 5 కుర్రాళ్ళ క్యారెక్టర్ల ప్రకారం మళ్ళీ డైలాగులు రాశాను నేను. ఈ క్యారెక్టర్కి ఏం డైలాగులు రాస్తే ఈ కథలో ఏం బాగుంటుంది. ఎందుకంటే నువ్వు బక్కను పెట్టావా, లావటోని పెట్టావా అన్నది కాదు ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ నాకు నచ్చేలా ఉందా లేదా అని ఆడియన్స్ చూస్తాడు. సో మళ్ళీ వాళ్ళని లావుగా ఉన్నాడు కాబట్టి నవ్వేస్తారు, బక్కగా ఉన్నాడు కాబట్టి నవ్వేస్తారు, అలాంటి రూల్స్ ఏమి ఉండవు. వాడు కథలో ఉంటేనే నవ్వుతాడు ఆడియన్స్. సో మళ్ళీ స్క్రిప్ట్లో అవన్నీ చేసి వాళ్ళందరికీ ఒక 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి షూట్కి వెళ్ళాం అనమాట కరెక్ట్గా. అప్పుడు జక్కుల శ్రీనివాస్ రెడ్డి ఇవన్నీ అయ్యాక జక్కుల శ్రీనివాస్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. రావడంతో షూటింగ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇది మొదటి సినిమా తీసినట్లేదు సార్, మొదటి బిడ్డను కన్నట్టు ఉంది. అసలు దానికంటే ఎక్కువ పడ్డాను నేను ఆ సినిమాకి. ప్రసవ వేదన లాగా ఉంది. అంటే నేను మళ్ళీ ఇదంతా నేను ఏదో కష్టం, బాధ ఇలా ఫీల్ అవ్వలేదు ఏ రోజు. నేను ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బంది పడేవాడిని, కానీ ఈ మెయింటైన్ సరే స్ట్రగుల్ అయిపోతున్నాం, ఇంట్లో వాళ్ళు ఇలా ఈ బాధ ఉండేది నాకు. బట్ సినిమా కోసం పడే ఏదీను నేను బాధగా ఫీల్ అయ్యేవాడిని కాదు, ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకు రాదు, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, వచ్చి తీరాల్సిందే కదా, నాకెందుకు రాదు, నేను ఈ కథ బాగుంది, ఈ కథ వీళ్ళకి నచ్చలేదు వాళ్ళకి నచ్చలేదు, బట్ ఎవడో వాడికి నచ్చుద్ది ఖచ్చితంగా అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండేవాడిని. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.